వాస్తు ప్రకారం ఇంట్లో ఈ వస్తువులు ఉంటే అశుభం తొలగించడమే మంచిది. మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, వాస్తు ప్రకారం ఇంట్లో ఎప్పుడు కూడా ఎండిపోయిన మొక్కలు, వాడిపోయిన మొక్కలు ఉండకూడదు. ఈ మొక్కల్ని వెంటనే తొలగించాలి. మొక్కలు ఎప్పుడు పచ్చగా ఉండాలి. అప్పుడే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఇంట్లో చెత్తా చెదారం, పగిలిపోయిన సామాన్లు, పనికిరాని సామాన్లు ఉండకూడదు. అటువంటి వాటిని వెంటనే ఇంటి నుంచి తొలగించాలి. లేదంటే సానుకూల శక్తి తొలగిపోయి ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు నిద్ర లేవగానే ముందు పక్క సర్దుకోవాలి. లేకపోతే ఇంట్లో డబ్బులు ఇబ్బందులు వస్తాయి, అరిష్టం కలుగుతుంది, అశుభాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండాలంటే ప్రతిరోజు తులసి మొక్క ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడొచ్చు. దాంతోపాటు ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలి, అందంగా ఉంచాలి. అప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవు, సంతోషంగా ఉండవచ్చు, దేనికి లోటు ఉండదు. అయితే వాస్తు ప్రకారం బ్రహ్మజముడు, నాగజముడు మొక్కలు ఉండడం మంచిది కాదు. ఈ మొక్కలు అశుభాలని కలిగిస్తాయని వాస్తు శాస్త్రం చెప్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.